మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కొన్ని రాస్తున్నారు. బిడ్డలను దీవించండి, మంచి ఉద్యోగాల్లో ఉంచండి. విదేశాల్లో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించి దర్శించమని అడుగుతున్నాం. అలాగే అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని. ముఖ్యంగా మే 3వ తారీఖు రాస్తున్న నీట్ ఎగ్జామ్ విషయంలో ఎంతమంది అయితే బిడ్డలు సిద్ధపడుతున్నారో వారందరికీ మంచి ర్యాంకులు, మంచి కాలేజీలో సీట్స్ మీరు దయచేసి బిడ్డలను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారా? కీర్తన గ్రంథం 35వ కీర్తన 28వ చరణాన్ని అనగా చివరి చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. 35వ కీర్తన 28. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. దేవుని గూర్చినటువంటి స్తుతి లేదా మనం దేవునికి ఇచ్చేటువంటి స్తుతి యాగం ఏదైతే ఉందో అవి దేవుని నీతిని బట్టి, ఆయన కీర్తిని బట్టి దినమెల్లా మనం ఆయనకు సల్లాపములు చేయాలి, ఆయన్ని స్తుతించాలి. కీర్తనకారుడు అలాంటి కమిట్మెంట్ తీసుకున్నాడు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను అంటున్నాడు. దినమెల్లా కీర్తిస్తూనే ఉంటుంది నా నాలుక అంటున్నాడు. అంటే ఆయన నీతి అంత మహోన్నతమైనది. పైన మనం చూస్తే వచనాల్లో దేవుడు తన నీతిమత్వము ద్వారా ఆయన మనల్ని రక్షించువాడై ఉన్నాడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి ఆ నీతిని గూర్చి, కీర్తిని గూర్చి మనము దినమెల్లా అంటే రోజంతా కూడా మనం ఆయనకి కృతజ్ఞతాస్థుతి కలిగిన వారమై ఉండాలి, చెల్లించాలి. కీర్తనలు 71:24 మనం చూస్తే అండి, 71:24 నా కీడు చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. మనం చేయాల్సిన, ఒక క్రైస్తవునిగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన శ్రమలు ఏకరు పెట్టడం కాదండి. మన సోదరులు, మన ఇబ్బందులు ఊరికే దేవుని దగ్గర అస్తమానం చెప్పడం కాదు. ఆయన నీతిని నిరంతరం మనము స్తోత్రిస్తూ ఉండాలి, నిరంతరం ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనం స్తుతించే స్తుతి మన స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది, మన పరిస్థితిని చక్కగా సరిదిద్దుతుంది. కాబట్టి ఆయన నీతిని గురించి, ఆయన కీర్తిని గురించి రోజంతా గనక మనం మన నాలుగుతో అనగా మన నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 145వ కీర్తనలో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చండి. కీర్తనలు 145లో 21వ చరణం. రాజువైన నా దేవా నిన్ను 145 మొదటి నుంచి 3 వచనాలు, తర్వాత 21 చూద్దామండి. రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. 5వ చరణం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ప్రియులారా, దేవుడు మనకు చేస్తున్న అద్భుత కార్యాలే కాదు, మన కోసం సిద్ధం చేసిన సృష్టి విషయంలోనే కాదు, ఆయన ఎంత నీతిమంతుడో, మనకి ఎందుకు పనికిరాని మనల్ని నీతిమత్వమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడే. ఆ విషయమై ఆయన్ని మనం నిరంతరము కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి. ఆయన యొక్క అద్భుత కార్యాలు మనం స్తోత్రము చెల్లించాలి. అలాగే ఈ 145:21 చూస్తే అండి, నా నోరు
యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక. అంటే మిగతా వారు కూడా ఒకానొక రోజుని ఆయన ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని పొగిడి ఆయనను స్తుతిస్తారు అంటున్నాడు. అలాగే 34:1 అండి, కీర్తనలు 34:1, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఒక భక్తుడు రాశాడు కదా పాట, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, అంతా నా మంచికే. దేవుడు చేసిన అద్భుత కార్యాలే కాదు, ఆయన మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక స్థితిని బట్టి కూడా నిరంతరం ఆయనకి మనం స్తోత్రాలు చెల్లించాలి. ఆయన ఎంత నీతిమంతుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో వాటిని బట్టి ఆయన్ని మనం నిరంతరము స్తుతిస్తూ నిరంతరము కీర్తిస్తూ ఉండాలి. 51వ కీర్తనలో 14-15 చరణాలండి. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. కీర్తనాకారుడు ఎంత చక్కని మాట కోరుతున్నాడండి. ఎప్పుడైతే నన్ను రక్షిస్తున్నావో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను, నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తున్నాను. దేవుని నీతి ఎంత గొప్పది. ఆ నీతి ద్వారానే మనకు కూడా ఆయన నీతిని ఆపాదిస్తున్నాడు, మనల్ని ఆయన రక్తంతో కడుగుతున్నాడని ఒక అద్భుతమైనటువంటి స్తుతిని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 71వ కీర్తన 15వ చరణం అండి. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. నీ నీతి నీ రక్షణ గురించి నేను ఏం చేస్తాను అన్నాడు కీర్తనకారుడు. దినమెల్లా అంటే రోజంతా కూడా నేను, అంటే 24 గంటలు కూడా దేవుని మనం స్తుతిస్తూనే ఉండాలి. మన నోటిలో ఆయన స్తుతి ఉంటూనే ఉండాలి. నా నాలుక నీ కీర్తిని స్తుతిస్తుంది, నీ నీతిని స్తుతిస్తుందని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా నిరంతరము కూడా ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా కూడా, మనం ఎక్కడ ఉన్నా కూడా ఆయన్ని నిరంతరము స్తుతిస్తూ ఉండాలి. మన ఇబ్బందికర పరిస్థితులు ఆయన మీద దగ్గర ఏకరు పెట్టడం కాదు, ఖచ్చితంగా మనం ఆయన్ని స్తుతిస్తే మన శ్రమలన్నీ తొలగిపోతాయి, మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆయన్ని స్తుతిస్తూ ఉండగానే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. 104వ కీర్తనలో కూడా ఇలాంటి విషయాన్ని మనం చూస్తామండి. 104, 33, 34. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ఇక్కడ కూడా చక్కని మాట రాస్తున్నాడు కీర్తనకారుడు. నా జీవితకాలం అంతా, అంటే 24/7 కాదు, లైఫ్ లాంగ్ జీవితం అంతా నేను యెహోవాకు పాటలు పాడుతూనే ఉంటాను, ఆయన్ని కీర్తిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయన ఒకటి మనకి ఈ జీవితాన్ని ఇచ్చారు, రెండవది పాపులమై ఉండగా మన కోసం చనిపోయారు, మూడవది ఆ రక్తము ద్వారా ఆయన చేసిన శిలువ కార్యము ద్వారా మనకి విమోచన విడుదల ఇచ్చాడు దేవుడు. అందును బట్టి నిరంతరం మనం ఆయన్ని స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. కాబట్టి ఆయన చెబుతున్న మాటల్లో మనం చూస్తున్నాం, మనం చేసే అనుదిన ధ్యానము, మనం చేసే స్తుతి, మనం చేసేటువంటి దేవునికి మొక్కుబళ్ళు, ఇవన్నీ కూడా దేవునికి అంగీకారం అవ్వాలి అంటున్నాడు ఈ 104:33లో కదండి. 34, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు ఆనందించేదను, సంతోషించేదను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన నీతిని మనం పొందుకుంటామో, ఆయన విషయాన్ని ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఒప్పుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అదే సందర్భంలో ఆయన నీతిని గనక మనం, ఆయన కీర్తిని గనక మనం ప్రచురం చేస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ కీర్తనలో చెప్పబడినట్టుగా నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయని, రోజంతా రోజులో ప్రతి నిమిషం ఆయన్ని మనం స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. అలాంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.